హాయ్ అండి. మా అమ్మ వాళ్ళ ఊరిలో రామాయణ విగ్రహ ప్రతిష్ఠ జరిగింది కదా! పార్ట్ 2 అండి ఇది. ఇది పర్ణశాల అన్నమాట. పర్ణశాల లోపల ఆవు పేడతో హోమాలు తయారు చేశారండి. చూడటానికి చాలా బాగున్నాయి. పర్ణశాలను బంతి పూలతో బాగా డెకరేషన్ చేశారు. సాటర్డే సాయంత్రం పల్లకిలో ఉత్సవ విగ్రహాలను మా ఊరంతా ఊరేగించారండి. పల్లకిలో ఉత్సవ విగ్రహాలను ఊరేగించేటప్పుడు అందరూ జై శ్రీరామ్, జై శ్రీరామ్ అని అందరూ అంటుంటే ఇలాంటివి చూడడానికి 2 కళ్ళు చాలవండి. అంత అద్భుతంగా అనిపించింది. అలాగే పెద్దవాళ్ళు, పిల్లలు, చిన్న పిల్లలు కూడా పల్లకిలో ఉన్న ఉత్సవ విగ్రహాలను మా ఊరంతా ఊరేగిస్తూ ఉంటే అందరూ జై శ్రీరామ్, జై శ్రీరామ్ అని గట్టిగా అంటుంటే వినడానికి చాలా పాజిటివ్‌గా అనిపించింది. మా ఊరంతా తిరిగితే 1 కిలోమీటర్ ఉంటుంది. అలాగే పల్లకిలో ఉన్న ఉత్సవ విగ్రహాలను కూడా మా ఊరు వాళ్ళు చాలా ఓపికగా జై శ్రీరామ్, జై శ్రీరామ్ అంటూ చాలా బాగా ఊరేగించారండి. నాకు చూడడానికి చాలా బాగా పాజిటివ్‌గా అనిపించింది.